వెల్కమ్ టు బిగినర్ ఫ్రెండ్స్. అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత పారాయణలో ఈరోజు 4వ అధ్యాయము జ్ఞానయోగము. 5వ శ్లోకము. శ్రీ భగవానువాచ బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. తాత్పర్యం: శ్రీ భగవానుడు ఇలా అన్నాడు, మన ఇద్దరికి ఎన్నో జన్మలు గడిచాయి. ఓ అర్జున, నువ్వు వాటిని మరచిపోయావు, కానీ అవన్నీ నాకు జ్ఞాపకం ఉన్నాయి. తాను అర్జునుడి ముందు మానవ రూపంలో నిల్చుని ఉన్నంత మాత్రమున తనను మానవులతో సమానంగా పరిగణించవద్దు అని వివరిస్తున్నాడు శ్రీకృష్ణుడు. ఒక్కొక్కసారి భగవంతుడు ఈ భౌతిక ప్రపంచంలోకి అవతరిస్తూ ఉంటాడు, కానీ అతని దైవిక గుణాలు, దివ్యశక్తులు ఏమాత్రం తగ్గవు. ఇక్కడ శ్రీకృష్ణుడు జీవాత్మకి భగవంతునికి ఉన్న తేడాన్ని స్పష్టంగా వివరిస్తున్నాడు. తను ఎన్నోసార్లు ఈ ప్రపంచంలో అవతరించినా ఆయన సర్వజ్ఞుడిగానే ఉంటాడు. అదే సమయంలో జీవాత్మ యొక్క జ్ఞానం మాత్రం పరిమితమైనది. జీవాత్మకి పరమాత్మ అయిన భగవంతునికి చాలా పోలికలున్నాయి. రెండు సత్ చిత్ ఆనందములే, అంటే సనాతనమైనవి, చైతన్యవంతమైనవి మరియు ఆనంద స్వరూపాలు. కానీ ఎన్నో తేడాలు కూడా ఉన్నాయి. భగవంతుడు సర్వవ్యాపి, జీవాత్మ తను ఉన్న శరీరంలోనే వ్యాపించి ఉంటుంది. భగవంతుడు సర్వశక్తివంతుడు, కానీ జీవాత్మకు తనను తాను మాయామోహం నుండి కూడా భగవంతుని కృప లేకుండా విడిపించుకునే శక్తి లేదు. భగవంతుడు ఈ ప్రకృతి నియమాలను సృష్టించినవాడు. ఆత్మ ఈ నియమాలకు బద్ధుడై ఉంటుంది. భగవంతుడు సమస్త సృష్టికి ఆధారభూతమైనవాడు. జీవాత్మకు కూడా ఆయనే ఆధారం. భగవంతుడు సర్వజ్ఞుడు, కానీ జీవాత్మ ఒక్క విషయం పైన కూడా సంపూర్ణ జ్ఞానం కలిగి ఉండదు. మీనింగ్ ఆఫ్ ద శ్లోక ఈస్: ద సుప్రీం లార్డ్ రిప్లైడ్, ఓ పరంతప అర్జున, both you and I have had many births. You have forgotten them, while I remember them all. Sri Krishna explains that merely because he is standing before Arjuna in human form, he should not be equated with human beings. God sometimes descends in the material world, but he is never divested of his divine attributes and powers. The individual soul and the supreme soul, that is God, have many similarities. Both are Sat Chit Ananda, meaning they are eternal, sentient, and blissful. However, there are also many differences. God is all-pervading, while the soul only pervades the body it inhabits. God is all-powerful, while the soul does not even have the power to liberate itself from Maya without God's grace. God is creator of the laws of nature, while the soul is subject to these laws. God is the upholder of the entire creation, while the soul is upheld by him. God is all-knowing, while the soul does not have complete knowledge even in one subject. Om Namo Bhagavate Vasudevaya.